ప్రస్తుతం సర్వేలో భాగంగానే కోరుట్ల నియోజకవర్గానికి అయితే రావడం అయితే జరిగింది. సమీప గ్రామంలోకి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఇక్కడ కల్వకుంట్ల సంజయ్ గారు అయితే గెలవడం అయితే జరిగింది. బీఆర్ఎస్కి పట్టం కట్టేది ఇక్కడ ఉన్న ప్రజలు. ఇప్పుడు ఎలా ఉంది, 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పు వచ్చిందా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్, ఎట్లుంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లుంది మన కోరుట్ల నియోజకవర్గం, ఎట్లా ఉంది? ఏదో ఇప్పుడైతే మంచిగా నడిపిస్తారు కాంగ్రెస్. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఇప్పటికైతే రాలేడు ఇక్కడికి. మత్తురోల ఎలక్షన్ అప్పుడు వచ్చిందంటే ఈ ఎక్కిన పూరుకే రాలేడు. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడిపిస్తారు. అందుతున్నాయి. సిలిండర్ లేదు కానీ బియ్యం, బస్సు, ఫ్రీ కరెంటు నడుస్తున్నాయి. ఒకసారి రైతు బంధు ఇచ్చిండు, ఇంకా మళ్ళీ రాలే కానీ ఒకటేసారి రైతు బంధు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, ఇంకా సెకండ్ లిస్ట్ వచ్చేది ఉన్నదట. ఇప్పుడైతే మంచిగా నడిపిస్తుండు. ఎట్లా ఉంది మన ఊర్లో? ఎట్లా సర్పంచులు లేరు, సర్పంచులు లేక చాలా రోజులు అవుతుంది. మున్సిపాలిటీ కొద్దిగా ఎక్కువ ఇది అవుతుంది ఖర్చు. అధిక బిల్లులు ఎత్తురు మున్సిపాలిటీ అయినా ఉంది. గటర్లు బరాబర్ లేవు, ఆ రోడ్లు దావిరు, నీళ్ళు వస్తలేవు. వేరే లైన్ తోడిండ్రు, ఈ పైప్ లైన్ వేసారు, నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఓ బస్సు ట్రాక్టర్ పోవత్తలేదు సందులకి వెళ్ళి. అది తొందరగా సిమెంట్ కంకర వేసి కుడితే మంచిగా ఉంటది. ఇట్లా కేసీఆర్ అప్పులు చేసిర్రు, ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు. అదేం మేమేం నమ్ముతలేము. అవి అభివృద్ధి చేసిండు, అప్పులు చేసిండు, అంతే, ఏం లేదు. ఆయన చేసిండు, మంచిగా చేసిండు. ఇక వీళ్ళు కూడా వేయాలని చూస్తున్నాం అంతే. పింఛన్లు, కొత్త పింఛన్లు ఇది వరకు రాలేదు. ఈ పాత వాళ్ళకి ఒక నెల ఇస్తుండు, ఒక నెల ఇస్తలేడు. ఇట్లా కాళేశ్వరం మీద పైసలు మింగిండు కేసీఆర్ అంటారు. అదంతా మేము నమ్ముతలేము. మంచిగా చేసిండు. ఆ నీళ్లు ఇక్కడికి వరదకాల ద్వారా వచ్చినాయి కదా శ్రీరామ్ సాగర్ కు, అదేం జరగలేదు. అవకతవకలు అయితే ఇప్పటికైతే. ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమన్నా వస్తున్నాయి? ఉద్యోగాలు ఇప్పుడైతే లేవు, ఉద్యోగాలు ఏం లేవు. ఉద్యోగాలు ఏం లేవు. ఇట్లా సంజయ్ మీకు అందుబాటులో ఉండరా? కల్వకుంట్ల సంజయ్ గారు ఇప్పుడైతే అందుబాటులో అయితే ఉంటుండు, కానీ మెట్పల్లిలో ఉంటుండు. ఇక్కడికైతే ప్రస్తుతానికైతే అత్తలేడు, తక్కువ వస్తుండు. మంచి చెడ్డు చూస్తారా? మంచి ఏం లేదు ఇప్పటికైతే. ఇట్లా మళ్ళీ ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నిక అంటే కార్పొరేట్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే కొన్ని ఎన్నికలలో మేమే కాంగ్రెస్ గెలుస్తామని చెప్తారు కదా, నిజంగా గెలివే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో చెప్పలేము. వీళ్ళు అనుకునే అన్ని చేస్తే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎట్లుంది మన కోరుట్ల నియోజకవర్గం? కల్వకుంట్ల సంజయ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. ఎట్లుంది 20 నెలల నుండి? ఎట్లా జరుగుతున్నాయి పనులు? ఎట్లుంది? అభివృద్ధి మాత్రం శూన్యం, అభివృద్ధి ఏం లేదు. గతంలో ఉండేనా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో కొంత? అది పెనం నుంచి పూల పడ్డట్టున్నది. పెనం నుంచి పూల పడ్డ సందర్భంగా ఉంది, కానీ అది కంతే ఇది కంతే, రెండు కంతే. ఇద్దరు అన్నదమ్ములే. ఎట్లా ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి? ఏం లేవు. సంక్షేమం లేదు, ఏ కార్యక్రమాలు కూడా అమలు కాలేవు. ఏమన్నా అంటే పింఛన్లు కానీ, లేకుంటే గ్యాస్ కానీ, 500 సిలిండర్ గ్యాస్ కానీ ఇవేమన్నా వస్తున్నాయా? ఏది లేదు, అంత శూన్యం. అంత వరిచేతుల వైకుంఠం చూపించినట్టే. ఇదేం కూడా ఏ స్కీమ్ కూడా ఒక బస్సు తప్ప అన్ని పాక్షికంగానే అమలైనవి. ఒక బస్సు తప్ప అన్ని పాక్షికంగా ఏ కూడా కార్యక్రమాలు కానీ ఏ మన స్కీమ్ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఏవైతే గతంలో కేసీఆర్ సంబంధించిన వాటిపైన ఆరోపణలు వస్తా ఉన్నాయి, కాళేశ్వరం ఇవన్నీ, అది నమ్ముతున్నారు? అవన్నీ నిజంగానే తిని ఉండొచ్చా డబ్బులు? వీళ్ళు వాడు దోసిన దానికంటే నేను ఎక్కువ దోసుకున్నట్లే పోటీ పడతారు తప్ప ఇంకేం లేదు. శూన్యం, అభివృద్ధి అంతా శూన్యం, దోసుకున్నట్లే పోటీ. ఎవరు కూడా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు ఇద్దరిని. ఎట్లా మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు? మీతోని వస్తారా ఇటు సంజయ్ గారు, కల్వకుంట్ల సంజయ్ గారు? ఇక ఆయన ఎందుకు వస్తాడో, ఎందుకు పోతాడో, ఎవడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఏం చేస్తాడో ఏమో పూర్తిగా ఎవరికి కూడా అర్థం కాదు. ఆయన ఏడుంటాడో ఏమో. ఇక్కడికి మా గ్రామానికి అయితే వచ్చి ఇప్పటికి ఏది సందర్శించింది లేదు. ఓన్లీ ఎలక్షన్ల మందం వచ్చి పోవడం తప్ప ఇప్పటి వరకైతే వచ్చింది లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది లేదు, ఏది కూడా తట్టడి మట్టి తీసింది లేదు. ఇక వరద ఇక బురదలు చూడండి, ఇక్కడ ఊళ్ళో పరి చూడండి, మొత్తం డ్యామేజ్ అయిన రోడ్లు, ఎలాంటి అభివృద్ధి కూడా కాలేదు. ఏం కోరుకుంటారు అంటే మీ కోరుట్ల నియోజకవర్గానికి, మన గ్రామానికి కావచ్చు, ఏం కోరుకుంటారు? అభివృద్ధి కావాలి. మాకు అభివృద్ధికి కావాలని కోసమే ప్రభుత్వం వచ్చింది. ఏం అభివృద్ధికి దాన్ని తీసేస్తే ఇదన్నా చేస్తారంటే కూడా ఈ వీడు లేదు, వాడు లేడు. ఇద్దరు దొంగలే, ఆడు దొంగనే, ఈడు దొంగనే. కోరుట్ల నియోజకవర్గం ఇప్పుడు ఎట్లా ఉంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా నడుస్తుంది.
పర్లేదు ఏమైనా చేస్తుర్రా అభివృద్ధి పనులు? చేత్తూరు ఆ. చేత్తూరు డాక్టర్ సంజయ్ గారు వస్తారా అటు ఆయన మీకు ఎమ్మెల్యే ఉన్నారు కదా వస్తారా వస్తారు ఆ, అప్పుడప్పుడు వస్తారు ఆయన కూడా వస్తారు మంచిగా చూసుకుంటారా? ఏ చూసుకుంటారు. పనులు ఉన్నా గానీ? మాట్లాడు రోడ్లు బిల్లు అన్ని చూసుకుంటారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డికి కట్టు ఉన్నది కదా పాపం, ఆయన ఏందో ఆడతాడు. ఆయన పాపం అన్ని బాకీలు చేసిపోయి ఈయన సారు. ఇప్పుడు ఏముంటది, గంతే ఉంటది ఏమైనా కానీ. నమ్ముతురు అనే కాలుష్యం పైసలన్నీ కేసీఆర్ తిన్నాడని ఇక భగవంతుని గుర్తు ఇక తినడా తినలేదా మనం ఎట్లా చెప్పొస్తుంది. మనం వెకిలిపురంలో వాళ్ళేమో అక్కడ ఇక అది నడుస్తుంది, మీటింగులు నడుతున్నాయి కానీ అలా చూస్తాం కదా మనం. అంతే సార్. ఎట్లా ఉంది మన ఊర్లో ఎట్లా ఉన్నాయి పనులు ఎట్లా జరుగుతున్నాయి మున్సిపాలిటీ పనులు ఎత్తురు, పైపులు ఎత్తురు. ఈ కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తారు పనులు. ఇందిరమ్మ ఇండ్లు వేస్తారా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి అప్పుడేమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు రాలేవు కదా, రాలేవు. వేరే దేశంలో పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అంతటికి వచ్చినాయి. ఈ కేజీ మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయంలో అత్తున్నాయి, చేసుకుంటుర్రు. మంచిగా లచ్చలు వచ్చినాయి. ఇప్పుడు బేస్మెంట్ కట్టుకున్నారు, పిల్లర్లు పోతుర్రు, మంచిగా నడుతుంది. అంటే మార్పు అనుకున్నా, మార్పు కనబడుతుందా? అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు కనబడుతుంది. ఎందుకు కనబడదు అంటే ఇప్పుడు బాకిల పాలు ఉన్నాడు కదా సారు, మోహన్ నడుతుంది మంచిగా, పర్వాలేదు ఇప్పటికైతే. ఈయనకి ఏం అంటే చేయనికి రావట్లేదు రేవంత్ రెడ్డికి, ఏం చెప్తలేదు చేస్తుండు అంటే ఇక అన్ని ఏమాత్రం అన్ని ఏర్పడాలి కదా తనకు. మొన్న ఆడది అయ్యే ఇక ఆయనతో చేయాలి కదా. చేతుడు రుణమాపై అయినా తాజ్పురం ఒకటి చేస్తుండు. మన ఎట్లుంది కోరుట్ల నియోజకవర్గం ఎట్లా ఉంది సార్? ఇప్పటికైతే 20 నెలల నుండి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన కాడికి మంచిగా నడుస్తుంది. ఈ ఇండ్లు అన్నాడు ఇండ్లు ఇస్తుండు, పెన్షన్లు అన్నాడు పెంచింది అంటే 2000 ఇస్తుండు, 4000 ఇస్తలే. ఈ రుణమాపే లక్షన్నర చేసిండు. 2 చేయలే సార్. చేసినాక మేము తీసుకున్నా కదా, నేను తీసుకున్నా కాబట్టి చేయలే. చేసినాక అవాదం మనం తిన్నా ఎట్లా ఇక్కడ మరి ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లుంది? యూరియా పొటాషియం అవన్నీ మామూలుగా అందుతుంది. బాగా ఇబ్బంది అయితే ఇక్కడ లేదు ఈ నియోజకవర్గంలో. ఎట్లా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు? అప్పుడు సార్ అప్పుడు కటు లేదు. కటు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిండు, ఎకరాన్ని ఒకటే సంచి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు కొంచెం కటు ఉన్నది ఇట్లా. అప్పుడేమో కుల్లా. కేసీఆర్ పైసలు అనేది తిన్నాడు కాళేశ్వరం మీద. ఇక అది రాజకీయం ముంచట. మనకు గంత దాకా ఎట్లుంటది. తిన్నాడంటే ఆయన తినచ్చు, ఈయన అప్పులు అంటుండు. అప్పులు అంటుండు. ఇప్పుడు మీరు ఒకటే, ఇప్పుడు అసెంబ్లీ ఉన్నది, వాళ్ళ గుర్తు మొత్తం. మాకేం గుర్తుంటా లెక్క. మేము ఈడ వచ్చిన ఛాయ్ అయినా ఇట్లా కూర్చుంటాం. అక్కడిది మనకు తెలియదు. అంటుండ్రు ప్రజలు ఏమంటున్నాడు, 70,000 కోట్లు అంటుండు. కాళేశ్వరి తిన్నాడు అంటుండు, కానీ మనకేం గుర్తు. ఎట్లా వాళ్ళ బిడ్డ కూడా అంటుంది, కవిత కూడా అంటుంది కదా, కవిత కూడా పార్టీ పెట్టబోతుందంట. పెట్టుకుంటారు వాళ్ళ ఇక పార్టీల సంగతి మాకు తెలియదు. మన పార్టీలే అనా గంగరాజం పార్టీలకి వెళ్ళి డిస్మిస్ చేసి పారేసాను. పెట్టుకుంటుందచ్చు మనకు అవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లె పెట్టుకోలేదా, ఏమే గంతే ఉంటది. ఇప్పటికైతే మంచిగా ఊరియా మంచిగా పుటాసి ఇక్కడ ఇయ్యరు ప్రైవేట్ లో. ఏం కోరుకుంటారు మన కోరుట్ల? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం కావాలి, ఏమి అభివృద్ధి కావాలంటే ఏం చేస్తారు? ఏం అభివృద్ధి అంటే మత్తుగా ఉంటాం, మా కాకలు మత్తుగా అవన్నీ చేస్తారు, చేయరు. రోడ్లు మంచిగా కావాలంటాం, ఇప్పటికే ఒక సిమెంట్ రోడ్ లేదు. అయ్యో ఇవన్నీ పింఛన్లు ఇండ్లు అయితే వచ్చినాయి, కట్టుకుంటున్నాం. కోరుట్ల కాడ ఎట్లా ఉంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. కొంతమందికి ₹1,00,000 వరకే మాపైంది. మా నియోజకవర్గం మా ఊర్లో అయితే 2 లక్షల అయితే కాలేదు. ఇంకా కాలేదు. అంటే ఇంకేమేమి అందుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు? ఏమేమి అందుతున్నాయి? మాకైతే ఇప్పటికైతే ఏం అందలేదు. అయితే ఇక అందరితోళ్ళకి అందుతున్న ఇండ్లు కట్టుకుంటుండ్రు, మంచిగా జరుగుతుంది. కాంగ్రెస్ మంచిగా అందరు ఎక్కిపోతుండ్రు, పని చేస్తుండ్రు. మంచి గవర్నమెంట్ ఇదే. ఆడు దోసుకున్నాడు,
వాళ్ళ కొడుకులే వాళ్ళ బిడ్డలే బతకాలి. దూరాపతనం చూపించిండు, 5 ఏళ్ళు మంచిగా చేసిండు. 5 అయిన తర్వాత వాని పద్ధతితో పని చూపించిండు. అంతే అంతే. దొరనే ఆడు దొరనే. కేసీఆర్ తిన్నాడంటారా ఆడు తిన్నాడో తినలేడో కానీ ఆయన పక్క పొంటలో అయితే మొత్తం వేసిండు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసిండు. ఇట్లా మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆడు అత్తడు ఎప్పుడో పోతాడు. ఊరికైతే వేసింది 3 సార్లు 4 సార్లు గెలిచిండు. అయినా ఒక్క పని ఊళ్ళో అయితే వేయలేదు. అంతే ఏదో చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు కాదు. అంతే. ఆయన డాక్టర్ కదా, డాక్టర్ మొన్న గెలిచింది పాపం. తండ్రి అయితే 3-4 సార్లు గెలిచిండు. ఏం లాభం లేదు. ఇంకా మన కాడ పిల్లలకి జాబులు కానీ అవి ఏమన్నా వస్తున్నాయి? మొన్న ఏదో పెట్టిండు, ఇద్దరికో ఒక్కరికి వచ్చింది జాబు. అంతే అంతే. మొన్ననే వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఉన్నప్పుడు రాలేదు. అంటే తేడాలు ఏమైనా కనిపిస్తున్నాయి? తేడానే, బాగా తేడా. ఒక 5 ఏళ్ళు ఫస్ట్ మంచిగా చేసిండు కేసీఆర్. 5 ఏళ్ళ తర్వాత వానికి మొత్తం మింగిడు పెట్టిండు, దొరతనం చూపించిండు. మళ్ళీ వచ్చేది మేమే అంటారు కదా బీఆర్ఎస్ ఏ గాలి ఏడత్తారే ప్రజలలో నాటకపోయి వాళ్ళు గాలి ఏడత్తారు. వాడు దొరతనం చూపిస్తాడు. అంతే అంతే అంతే. దొరతనం మనం కూడా ఆలోచించాలి. మనకు పని చేస్తున్నా వాళ్ళు మంచి చేస్తుళ్ళు, కొద్దిగా వెనక ముందు అయినా పని చేసేటోళ్ళు కావాలి. అంతే. రైతు బంధు రైతు భరోసా ఎట్లుంది? ఏ మించి ఎత్తులు వస్తున్నాయి. వస్తుంది. మొన్న తాపే వేయలేదంటారు, మంచిగా అందుతుంది గతంలో కంటే. నీళ్ళు ఇట్లా యూరియా పొటాష్ మొన్న ఇక కొద్దిగా తేడా. నేను ఇచ్చిండు నిన్ను ఇచ్చిండు నేను తెచ్చుకున్నాం. తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం.